చిన్న చిన్న కాలువల్లో పూడికి తీయకపోవడం వలన పడ్డటువంటి వర్షపు నీరు ఆ యొక్క చెరువులకి చేరకుండా పొలాలలోకి వెళ్ళి ఎకరాలకు ఎకరాల పశ్చిమ ప్రకాశంలో అత్యంత ఎక్కువ సాగుబడి చేసేటటువంటి ప్రాంతం ఎర్రగొండపాలెం. ఆ ప్రాంతంలో పంట మొత్తం కొట్టకపోయింది. ఈ 1.5 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని ఆదుకోవటానికి మద్దతు ధర లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, బీమా లేదు. ఇప్పుడు ఏకంగా తుఫాను వస్తే సహాయ చర్యలు కూడా లేవు అనేది మాత్రం వాస్తవం. ఇవాళ నడిగడ్డ అనేటటువంటి ప్రాంతం ఉంది మా త్రిపురాంతకం మండలంలో. ఉల్లి సార్ కింట 500 రూపాయలకు పడిపోయింది. ఉల్లి పండించడానికి అయ్యే ఖర్చు ఎంత? ఇవాళ పంట ధర పడిపోతే దాన్ని ఆదుకునే నాదుడు ఎక్కడున్నాడు? తుఫాన్లు ఒకవైపున, పండించినటువంటి పంటకు మద్దతు ధర లేకపోవడం ఒకవైపున, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఆధారపడ్డటువంటి వ్యవసాయ రంగాన్ని చంపేస్తూ ప్రజల్ని చంపేసినట్టే మీరు ఆర్థికంగా. ఈ రాష్ట్రానికి 2,17,000 కోట్ల అప్పు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగం మీద వెచ్చించింది నామమాత్రం కూడా లేదు. ఇది వాస్తవ పరిస్థితులు. రెండవది, వారు అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశం మాట్లాడారు. ఎస్, మేము అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ప్రజల మధ్యలో ఉన్నాం. ఇన్ని పోరాటాలు 14-15 కార్యక్రమాలు ప్రజల వైపును తీసుకొని పోరాడుతూ ఉన్నాం. ప్రతి అంశం మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది మీకు కనపడకపోవడం దౌర్భాగ్యం. ఎవడేం చేస్తాడు దానికి? 3 సంవత్సరాలు ఎక్కడో మూలన కూర్చున్నటువంటి మీరు ఈరోజు బయటకు వచ్చేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మాట్లాడుతుందంటే నవ్విపోతారు జనాలు అనేటటువంటి సోయ లేకపోతే అది మీ దౌర్భాగ్యం. ఇంకంతకు దానికి ఎవరు ఏం చేయగలిగినటువంటి అంశం కాదు. మూడవది, 6 హామీలు చెప్పి ఎగ్గొడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు సంపూర్ణంగా అమలుపరిచినటువంటి ఒక్క హామీ ఉంటే చెప్పండి అంటే చెప్పలేరు. వీళ్ళు మళ్ళీ విధానపరమైనటువంటి చర్చ చేయమంటే చెప్పలేరు, చేయలేరు. లేస్తే వివేకానంద గారి హత్య అంటారు, లేకపోతే దోపిడీ అంటారు. ఒక్క కేసునన్నా మీరు ఈ రోజు వరకు సాల్వ్ చేశారా? నిరూపించగలిగారా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి విపత్తు నిర్వహణ తెలియదా? ఏ విధంగా నిర్వహించాలి, ఎంత పంట నష్టం జరిగింది, వాళ్ళని ఎట్లా కాపాడాలి, వారిని ఏ విధంగా ఆదుకోవాలి, నిరాశ్రయులైనటువంటి వారికి బాసటగా ఎవరు నిలబడాలి తెలియదా? పండగలు వచ్చినప్పుడు దుర్గమ్మ గుడిలో లడ్డులు పంచితే పక్క నుంచి తీసుకొచ్చి పక్క టెంపుల్ నుంచి తీసుకొచ్చేసి పంచినటువంటి ఉదాంతాలు మర్చిపోయారని అనుకుంటున్నారా? సింహాచలంలో 7 మంది చనిపోవడానికి కారణం ప్రభుత్వ వైఫల్యం కాదు అని మీరు చెప్తారా? సుగాలి ప్రీతి వెంకటేశ్వరరావు గారు ఏదో మోసం 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 అని చాలా బాగా మాట్లాడారు. సుగాలి ప్రీతి గురించి వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడారండి? మీ నాయకుడు ఏం చెప్పాడు సుగాలి ప్రీతి గురించి? సుగాలి ప్రీతి కేసులో నేను అధికారంలోకి వస్తే సాల్వ్ చేసే మొట్టమొదటి కేసు సుగాలి ప్రీతి అన్నారు. వాళ్ళని హౌస్ నిర్బంధం చేస్తున్నారు. ఇవాళ ఆ వికలాంగురాలైనటువంటి తల్లి పోరాటాన్ని అపహాస్యం చేస్తున్నారు. డబ్బుతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు. చిల్లి గవ్వ చెల్లించకుండా మా ప్రభుత్వం ఆదుకున్నటువంటి ఇచ్చిన డబ్బుని, ఇచ్చినటువంటి భూమిని, ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఊరకనే ఊరుకున్నావా అని మాట్లాడుతున్నారు. మీరు చిల్లి గవ్వ ఇవ్వలా. ఇవాళ ఆ తల్లి యొక్క ఆరాటం, పోరాటం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. రైతుల యొక్క పోరాటం ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. పొగాకుకు మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సందర్భాలు అనేక కనపడుతున్నాయి. ఈ దేశంలో ఈ అక్టోబర్లో దేశమేమో 4.5% జీడిపి గ్రోత్ సాధిస్తే పక్కనున్నటువంటి కర్ణాటక 10% గ్రోతు, అదేవిధంగా తెలంగాణ 10% గ్రోతు, తమిళనాడు 5% గ్రోత్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం -9లో ఉంది. -9లో మీరు పరిపాలన చేస్తున్నారా? మీకు ఒక నాయకుడు ఉన్నాడా? మీ నాయకుడు చేస్తున్నాడా, చూస్తున్నాడా, వ్యవస్థల్ని సక్రమంగా నడిపిస్తున్నాడా? అంటే జిఎస్డిపి గ్రోత్ ఎందుకు పడిపోయిందండి? గత నెలకి ఈ నెలకి తగ్గుదల ఎందుకు వచ్చింది? అప్పులు తీసుకొచ్చేసి ఏ వ్యవస్థను తీసుకొచ్చారు? ఏం బాగు చేశారు? ఏ కొత్త వ్యవస్థని పెట్టారు? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఒక వ్యాపారాన్ని ప్రోత్సహించారా? ఒక వ్యవస్థను ప్రోత్సహించారా? 6 హామీలు 1.5 సంవత్సరంలో మీరు అమలుపరచలేనటువంటి మీది ఒక పరిపాలన. మంచి పరిపాలనని ముద్ర వేసుకొని చెత్త పరిపాలన చేస్తున్నటువంటి మీరు ఈ మాటలు మానుకుంటే బాగుంటుంది. రెండోది, అందుబాటులో ఉండాలి. బెంగళూరు ఎందుకు పోయారు అంటున్నారు. మీ నాయకుడిని అడగొచ్చు కదా, 120 సార్లు నీకేం పవన్ కళ్యాణ్ గారు, ఏపీ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి మీరు తెలంగాణలో ఎందుకు ఉంటున్నారు? నాయకులందరూ మీరు అందుబాటులో లేకుండా పోతున్నారని కూన రవికుమార్ లాంటి
మీ ఎమ్మెల్యేలు, మీ కూటమిలో భాగస్వాములైనటువంటి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండట్లేదు అని మీ నాయకుడిని అంటున్నాడు కదా, మరి మీ నాయకుడిని అడగలేకపోయారా? మూడవది, మీ నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, చేస్తున్నటువంటి హత్యలు, మానభంగాలు ఇవాళ జనసేన పార్టీ మీద ఎంత పెద్ద మచ్చని తెస్తున్నాయో గురువింద సామెతని మర్చిపోయి మీరు మా మీద మాట్లాడితే నవ్విపోతారు. జాగ్రత్తగా అన్ని విషయాల్ని అర్థం చేసుకొని మాట్లాడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా. రెండవది, మీరు 20 సంవత్సరాలు కలిసి ఉంటాం, 30 సంవత్సరాలు కలిసి ఉంటారంటే కలిసి ఉండకపోతే మీరు ఒకటే అయిపోండి. మీకు వేరు జెండాలు ఎందుకు? మీకు అజెండా లేనటువంటి పార్టీలు మీ పార్టీలు. ప్రజలకి ఎందుకు మీరు అధికారంలోకి వచ్చారో చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారు. మీ పార్టీకి ఉన్నటువంటి అజెండా ఏంటో మీకు తెలియదు. కలిసి ఉంటామంటున్నారు. 81 సంస్థల్ని